హాయ్, హలో అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఇంటర్న్‌షిప్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క కాలేజ్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కి వచ్చిన ముందల ఇంటర్న్‌షిప్ చేయండి అని చెప్తున్నారు. సో, ఇవాళ నేను తీసుకొచ్చిన ఇంటర్న్‌షిప్ పేరు ఫ్లిప్‌కార్ట్ గ్రిడ్ 6.0 సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ట్రాక్ గురించి. ఇది లాస్ట్ టైమ్ 3,00,000 స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. సో, దీనికొచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇది బేసికల్‌గా ఒక హ్యాకథాన్. దీనికి ఏం జరిగిద్ది అంటే లైక్ 3, 3 టెస్ట్స్ అనేవి జరుగుతాయి. సచ్ యాస్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి నార్మల్ 30 మినిట్స్ క్విజ్ రౌండ్ అనమాట. దేర్ కెన్ బి 3 పార్టిసిపెంట్స్. అంటే మీ టీమ్‌లో ముగ్గురు ఉండొచ్చు. సో, అండ్ ద సెకండ్ రౌండ్ వుడ్ బి సబ్మిషన్ రౌండ్. మీరు టీమ్ 1 లెవెల్ 1లో క్వాలిఫై గనక అవుతే అది లెవెల్ 2కి మీరెళ్తారు. అండ్ ద గ్రాండ్ ఫినాలే ఇట్ విల్ బి ద థర్డ్ రౌండ్. మీరు గనక దాంట్లో గెలిస్తే మీకు 1,00,000 రూపీస్ అండ్ సమ్ అదర్ కూపెన్స్ లైక్ 75,000 అండ్ అయన్నీ ఉంటాయి. సో, అండ్ ద ఎలిజిబిలిటీ ఏం జరిగిద్ది అంటే మీరు 2024 ఇయర్ ఎళ్ళిపోయే వాళ్ళైతే దేర్ మస్ట్ బీ అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయ్యుండకూడదు 2024కి. ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ 2025, 2026, 2027, 2028 బ్యాచెస్ ఎలిజిబుల్ అవుతారు. ఒక టీమ్‌లో ముగ్గురు కంటే ఎక్కువ ఉండలేరు. క్రాస్ స్పెషలైజేషన్ టీమ్స్ ఆర్ ఎలిజిబుల్ సచ్ యాస్ ఈసీఈ డిపార్ట్మెంట్ గాని, ట్రిపుల్ ఈ గాని, మెకానికల్ గాని వాళ్ళు కూడా ఎలిజిబుల్. టీమ్స్ కెన్ ఫార్మ్ అక్రాస్ డిఫరెంట్ అకాడమిక్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అలా అవ్వచ్చు. క్రాస్ క్యాంపస్ టీమ్స్ ఆర్ ఆల్సో అలౌడ్. ఎక్కడి దగ్గర నుంచి అయినా అలౌడ్ అవ్వచ్చు. బట్ ఈ ఇయర్ బయటికెళ్ళే వాళ్ళైతే నాట్ అలౌడ్. అండ్ ద స్టేజెస్ నేను మీకు చెప్పినట్టు 3 రౌండ్‌లు ఉంటాయి. ద ఫస్ట్ రౌండ్ కామర్స్ ఆర్ టెస్ట్ క్విజ్. దీంట్లో వాళ్ళేం చూస్తారంటే యాక్యురసీ అండ్ స్పీడ్ చూస్తారు. దాని తర్వాత ఎలా అంటే మీరు ఎన్ని క్వెషన్స్ ఎంత స్పీడ్‌లో సాల్వ్ చేశారనేది చూస్తారు. సో, అది మీ ఒక్కళ్ళ మీదే కాదు. ఇప్పుడు మీరొక్కళ్ళే ఉంటే ఇట్ విల్ బి డిపెండెంట్ ఆన్ యూ. అండ్ ఇప్పుడు మీరు టీమ్ వైస్‌గా ఉన్నారనుకోండి. మీ ముగ్గురిది బేస్ చేసుకొని మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. సో, అట్‌లీస్ట్ సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ కొంతమంది లెవెల్ 1లోనే తీసేస్తారు. అండ్ లెవెల్ 2 వుడ్ బి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో లెవెల్ 1 దగ్గర నుంచి వాళ్ళని లెవెల్ 2కి తీసుకెళ్తారు. ఈ టీమ్‌కి వీళ్ళు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇయ్యాలి. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని వీళ్ళు సాల్వ్ చేయాలి. దానికి వీళ్ళేం చేయాలంటే వీడియోస్ ప్రెజెంటేషన్స్ ముగ్గురుంటే ముగ్గురు దాని బ్యాక్‌గ్రౌండ్ రీసెర్చ్ చేసి, దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది ఫైనలైజ్ చేసి అదొక వీడియో పరంగా వీళ్ళకి పంపించాలి. అండ్ వాటిట్లో వాళ్ళు ద లాస్ట్ థింగ్ ఈస్ ద ఫైనల్ స్టెప్ ద నేషనల్ ఫినాలే. దీంట్లో వీళ్ళేం చేస్తారంటే మీ దాన్ని వాళ్ళు షోకేస్ చేస్తారు. ద ఫైనల్ లెవెల్ ఆఫ్ ద గ్రిడ్ ఫైనలిస్ట్ విల్ బి ఇన్వైటెడ్ టు షోకేస్ దేర్ సొల్యూషన్స్ టు ద ప్యానెల్ ఆఫ్ ద డొమైన్ ఎక్స్పర్ట్స్ అట్ ఫ్లిప్‌కార్ట్. ఫ్లిప్‌కార్ట్ యొక్క ఎక్స్పర్ట్స్‌కి మీ యొక్క సొల్యూషన్‌ని చూపిస్తారు. అండ్ దీని కారణంగా వచ్చే ఫస్ట్ థింగ్ ఏందంటే అట్రాక్టివ్ ప్రైజెస్ అండ్ టెక్ ఇంటర్న్‌షిప్స్. మీరు గనక ఈ నేషనల్ ఫినాలేలో గనక గెలిస్తే మీకు ఇంటర్న్‌షిప్స్ 2 మంత్స్ గాని, 6 మంత్స్ గాని ఇంటర్న్‌షిప్ ఇస్తారు. అది కూడా ఫ్లిప్‌కార్ట్ దగ్గర నుంచి. అండ్ ద విన్నర్స్ గెట్ ఈజీవీ వర్త్ 1,00,000 రూపీస్. ఫస్ట్ రన్నర్స్ ద సెకండ్ వుడ్ బి గెట్ 75,000 రూపీస్. అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ మెరిట్ విల్ బి ప్రొవైడెడ్ టు ద ఫాలోయింగ్. లెవెల్ 1 క్వాలిఫై అయినోళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఫైనలిస్టులకు కూడా ఇస్తారు. అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ సచ్ యాస్ టాప్ టీమ్స్ హూ క్వాలిఫై ఫర్ లెవెల్ 2 విల్ గెట్ ఏ ఛాన్స్ టు బి పార్ట్ ఆఫ్ హైరింగ్ ప్రాసెస్ ఫర్ ఇంటర్న్‌షిప్ అండ్ ఫుల్ టైమ్ టెక్ రోల్స్ ఎట్ ఫ్లిప్‌కార్ట్. దీని కారణంగా ఏమైద్దంటే లెవెల్ 2లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్న్‌షిప్ ప్రాసెస్ అనేది జరిగిద్ది. అండ్ ఫుల్ టైమ్ టెక్ రోల్స్ కూడా ఇచ్చే ప్రాబబిలిటీ అంటే ఛాన్సెస్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. టీమ్స్ హూ రీచ్ ఫైనల్ గెట్ ఏ పీపీఐ ఫర్ ఏ సాఫ్ట్‌వేర్ టెక్ రోల్. వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇంటర్న్‌షిప్ గాని, ఫుల్ టైమ్ జాబ్ గాని రావచ్చు. ఇది నాట్ ఎ నార్మల్ జాబ్. ఇది మామూలు జాబ్ అయితే కాదు. ఈ వి మే గెట్ 32 లాక్స్ ప్యాకేజ్ పర్ యానమ్. సో, ఐ థింక్ యూ గైస్ నా ఉద్దేశం ప్రకారం మీరు దీనికి అప్లై చేయొచ్చు. సో, నేను దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇలాంటి మరికొన్ని ఇంటర్న్‌షిప్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.